ఆ, రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన కొత్త అప్డేట్ ఒకటి చూద్దాం. నెలకు 1500 కోట్ల రూపాయలు. సో విడతల వారీగా డబ్బులు జమ చేయడం ఒక లాజిక్ దొరకబట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇటు ఇందిరా మిల్లులకు సంబంధించి కూడా ప్రతి సోమవారం బిల్లులు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడేమో రాజీవ్ యువ వికాసానికి కూడా నెలకు 1500 కోట్లు రిలీజ్ చేయబోతుందట, ఒకేసారి ఇవ్వలేకపోతుంది. కాబట్టి రాజీవ్ యువ వికాసం కోసం కేటాయింపులు అక్టోబర్ 2 వరకు స్కీమ్ పంపిణీ, విడతల వారీగా క్షేత్రస్థాయిలోకి ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన, బీఆర్ఎస్ హయాంలో 9.09 అప్లికేషన్లు పెండింగ్. సో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి రాజీవ్ వికాసం కోసం కేటాయింపులు అక్టోబర్ 2 దాకా ఇస్తారట. ఈ రాజీవ్ వికాసం ఇప్పటికిప్పుడే కాదు, అక్టోబర్ దాకా విడతల వారీగా ఇస్తారట. ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ కార్పొరేషన్ల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు కూడా 9 లక్షల మంది పెండింగ్ ఉన్నారట. 9 లక్షల మంది కార్పొరేషన్ పైసలు ఇవ్వకపోతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న రాజీవ్ యువ వికాసానికి ప్రతి నెల 1500 కోట్ల చొప్పున బడ్జెట్ రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ భావిస్తుంది. ఈ మేరకు బడ్జెట్ కోసం ప్రత్యేక ప్లాన్ చేస్తుంది. అక్టోబర్ 2 వరకు విడతల వారీగా ఈ స్కీమ్ను అమలు చేయనున్నారు. ఇప్పటికే 50,000 లక్ష యూనిట్లకు తొలుత అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2న ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వనున్నారు. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారుల ఎంపిక చేసుకున్న యూనిట్లపై నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. జూన్ 15 తర్వాత ఆయా స్కీమ్లను గ్రౌండింగ్ చేయనున్నారు. ప్రభుత్వం యువతకు మేలు చేసేందుకు ఈ స్కీమ్ను ఎంపిక చేసినట్లు చెబుతోంది. కానీ దీని గ్రౌండింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే దళిత బంధు తరహాలోనే విమర్శలు వచ్చే పాలు కావాల్సి వస్తుందని స్వయంగా ఆఫీసర్ ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. ఈ స్కీమ్పై ప్రభుత్వం ఎలా మానిటరింగ్ చేస్తుందనేది అధికారుల్లోనూ చర్చనీయాంశమైంది. సీఎం, డిప్యూటీ సీఎం ఈ స్కీమ్ను సమర్థవంతంగా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు సక్రమంగా లేకపోతే సర్కారే నష్టపోవాల్సి వస్తుందని ఓ కీలక అధికారి చెప్పుకొస్తున్నారు. ఎంపికపై ఆందోళన అయితే ఉందట. సో మరి ఎట్లా సెలెక్ట్ చేస్తారనేది. ఈ స్కీమ్ కోసం అప్లై చేసిన అభ్యర్థుల్లో మాత్రం గందరగోళం నెలకొంది. లక్షలోపు ఎంతమందికి ఇస్తారు, తమకు వస్తుందా లేదా, లక్ష స్లాబ్ పూర్తయిన తర్వాత మిగతా వారికి అందజేస్తారా, గత ప్రభుత్వం తరహాలోనే చేతులు ఎత్తేస్తారా అనే అనుమానాలు అయితే పబ్లిక్ నెలకొన్నాయి. మరోవైపు అభ్యర్థులను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లీడర్లే ఎంపిక చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో తమకు రానే రాదని కొందరు మదనపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనల ప్రకారం ఎంపీడీఓలు క్యాండిడేట్లను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ జిల్లాలో స్థానిక అధికార పార్టీ లీడర్లు లిస్టు తయారు చేసి అధికారులకు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దళిత బంధు సమయంలోనూ ఇదే పరిస్థితి ఉండేదని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో స్కీమ్ ఎంపికను ప్రజాప్రతినిధులు చేశారు. దీంతో ఇష్టమైన వాళ్ళకు యూనిట్లు అందజేశారనే ఆరోపణలు విస్తృతంగా వచ్చాయి. పైగా కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల కమిషన్లు తీసుకున్నారనే ప్రచారం కూడా గత ప్రభుత్వం జరిగింది. డైరెక్ట్ దళిత బంధు విషయంలో అదే జరిగింది. డైరెక్ట్ ఎమ్మెల్యేలే వాళ్ళ దళితులకు సంబంధించిన అనుచరుల దగ్గర నుంచి 1,00,000, 2 లక్షలు తీసుకొని మిగతా 8 లక్షలు డైరెక్ట్ అకౌంట్లో కొట్టుడు. ఇదే జరిగింది. ఇది 2023 ఎన్నికల సమయంలో కీలక ప్రభావం చూపినట్లు స్వయంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంలోనూ కాంగ్రెస్ అదే తప్పు చేస్తున్నదని, ఇది ప్రభుత్వానికి డ్యామేజ్ చేస్తుందని ఒరిజినల్ కాంగ్రెస్ మొదటి నుంచి పార్టీలోనే ఉన్నోళ్ళు నాయకులు చెప్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం. వాస్తవానికి స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్న వారికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ సంపూర్ణంగా గ్రౌండింగ్ అయితే సుమారు 5 లక్షల మంది వ్యాపారవేత్తలు తయారవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన యువతకు మేలు జరుగుతున్నది. వాస్తవానికి చాలామంది యువతకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ సరైన ఆర్థిక సాయం, పెట్టుబడి లేకపోవడంతో వెంకడుగు వేస్తుంటారు. కానీ ఈ స్కీమ్ యువతకు అండగా ఉండేందుకు ఉపయోగపడుతున్నది. ఈ స్కీమ్ కోసం ఏకంగా 16.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ స్కీమ్ సక్సెస్ అయితే దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. తద్వారా వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చడమే కాకుండా రాష్ట్ర జీఎస్డిపి మెరుగుపడడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కీమ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు 80% మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపుగా 9.09 లక్షల కార్పొరేషన్ రుణాలు పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ కొత్తవి కాదు, కార్పొరేషన్ రుణాలు పెండింగ్ ఇన్ని ఉన్నాయి. గతంలో వివిధ కార్పొరేషన్ల కింద ఆర్థిక సాయం కోసం వచ్చిన 9.09 లక్షల దరఖాస్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనివల్లే తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని, రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధి పొందేందుకు 16,22,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం ఎందుకు నిదర్శనం అని చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టిన అనధి కాలంలోనే 5 లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొంటున్నారు. అయితే దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరే రుణం పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారులో బ్యాంక్ ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు,
మున్సిపాలిటీలు నగరపాలికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్లను ఖరారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సో మొత్తంగా నెలకు 1500 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ అక్టోబర్ దాకా ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని అయితే అమలు చేస్తారు. అందరికీ ఇస్తారు. గ్రౌండింగ్ అయ్యే విధంగా చూస్తారట. కొంచెం వెనక ముందైనా కూడా ఈ 1500 కోట్ల రూపాయలు వేయడానికైతే నెలకు 1500 కోట్ల రూపాయలు వేయడానికైతే రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉంది.